ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఓ వ్యక్తిపై బీరు సీసాతో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన షేక్ షహజాన్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన హోటల్ యజమాని రాధా అతని కుమారుడు రేవంత్ను బైక్ అతి వేగంగా నడపవద్దని సూచించగా చర్చ ఎక్కువై గొడవకు దారితీసింది. ఈ క్రమంలో రాధా షాజహాన్పై బీరు సీసాతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో షాజహాన్ తలపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. బయటికి సెంటర్కి వెళ్తుంటే ఆయన హోటల్ నర్సిరెడ్డి అంట బండి స్పీడ్కి వెళ్తుంటే చిన్నగా వెళ్ళమని చెప్తే ఆయన వచ్చి కోటర్ తీసుకొని పెట్టాడంట. ఆ విధంగా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే అక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. జరగడం అయింది. బాధ ఏమి లేవండి, అంతకుముందు ఏం జరగలేదు. ఆయన అన్ని కొట్టాడైతే మనకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు అక్కడ. అయితే కొట్టిన